అనంతపురంలో 16 సంవత్సరాలకి బాలికలు రేప్ చేశారు, అప్పుడు స్పందించలేదే. మన యలమంచిలో విలేకరుని శాసనసభ్యులను కొట్టాడు, అప్పుడు స్పందించలేదే. అప్పుడు లేని స్పందన, స్పెషల్ ఫ్లైట్ ఇప్పుడు ఎందుకు? స్పందించే తీరు బాగుంది, కానీ దానికి అనుగుణంగా ఆయన ఏమి చెప్తున్నాడో దాన్ని తీసుకోవాలి నిర్ణయము. ఊరికే ఏదో మాట్లాడుకుంటా పోతూ ఎప్పుడు ప్రతిరోజు కూడా ఇదే సరిపోతాడు, కానీ ఎక్కడ స్పష్టత లేదు ఆయన మాటల్లో అనేది గుర్తించాలి. ఆయన మాటల్లో స్పష్టత లేదన్నది నాకు తెలిసి చాలా మంది వాళ్ళు జనసేన అనే సైనికులు చెప్తున్నారు. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చేయలేకపోతున్నారు, చంద్రబాబు నాయుడు గారు అడ్డం పడుతున్నారు, ఇంకొకరు అడ్డం పడుతున్నారో తెలియదు. వారు చెప్పేది చేసేంత వరకు మేము కూడా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతాం, నిలదీస్తాం అనే పరిస్థితికి వచ్చింది. చెప్పినది ఏదైనా ఒక్కటనే చేయాలి కదా, ఏది చేయకపోతే ఎలా సార్? దాన్ని నిరూపించుకోవాలి. ఫలాంటి మనం మాట్లాడినామంటే దానికి ఒక వాల్యూ ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పినా ఒక వాల్యూతో ఉంటుందని ప్రజలు ఆశించారు, జనసైనికులు ఆశించారు. కానీ అందరూ ఆశించిన ప్రకారము ఇక్కడ అందరినీ తన నీరు గార్చే పరిస్థితిలో ఉంది. ఏ విధంగా ప్రశ్నిస్తున్నాడంటే నాకు తెలిసి బయటపడ్డాయి, తొందరగా ఉంది. నేను చెప్పా తర్వాత తన పని తాను చేసుకొని పోతుంది, అదే జరిగే ప్రక్రియలో ఉంది అని అనుకుంటున్నాను. శ్రీకాంత్ గారు, మీకు ప్రశ్న. నేను కూడా ఎవరితో చెప్పను, వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏం మారారు, కానీ లా అండ్ ఆర్డర్ ఒకటి మీ కంట్రోల్లో ఉంచుకునేలాగా మీరు పన్నిన వ్యూహం ఏంటి చెప్పండి సార్. లా అండ్ ఆర్డర్ మా కంట్రోల్లో ఉంది అంటే అది అట్లా వాళ్ళ చేతగాన్ని తన ఉంది నేను చెప్తున్నా. వాళ్ళ చేతగాక మా మీద ఉంది ఏం చెప్తున్నారు. ప్రభుత్వం వారిది, ముఖ్యమంత్రి గారు వారు, డిప్యూటీ సీఎం వారు, మంత్రులు వారు, వీళ్ళందరూ కూడా మా మీద ఉంది అంటే మేమేమైనా జీతాలు ఇస్తున్నామా వాళ్ళకి? పోలీస్ శాఖకి ప్రభుత్వమే కదా ఇస్తున్నది. ప్రభుత్వాన్ని వాళ్ళు ఉన్న శాఖల మీద వాళ్ళకు పట్టు లేకపోతే వాళ్ళు ప్రజాపాలన ఎలా చేయగలరు నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి పట్టు కోల్పోయారు. ఇదే విధంగా ప్రభుత్వం కూడా జమిలీలో పట్టు కోల్పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పట్టున్న నాయకుడు వచ్చి ప్రజలందరినీ సంరక్షిస్తాడు అని నేను చెప్తున్నా. రైట్, మీ జమిలీ తపస్సు మాంటలేదు. ఒకసారి దారా గోపి గారి దగ్గరికి వెళ్దాం. గోపి గారు, నిన్న పేర్ని నాని గారు చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ కొల్లు రవీంద్ర గారు పదే వెళ్ళి పేర్ని నాని గారి వైఫ్ జయసుధ గారిని కూడా అరెస్ట్ చేయాలంటే సీఎం చాలా కోపడ్డారు. ఏమన్నుంటే నానిని లేకపోతే ఆయన కొడుకుని అరెస్ట్ చేసుకోండి, కానీ ఇంట్లో ఆడవాళ్ళు జోలికి పోమాకండి, చంద్రబాబు మ్యాగ్నోనిమిటీ అది అని. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఆయన మాట్లాడితే మాట్లాడచ్చు కాక వాళ్ళ పార్టీ ఆఫీసులో కూర్చొని మరీ మాట్లాడారు. అంటే పేర్ని నాని ఏమైనా ఇండికేషన్ ఇస్తున్నారు షార్ట్లీ ఈజ్ లీవింగ్ వైఎస్ఆర్సీపీ అని? పార్టీ మారబోతున్నారా? పేర్ని కానీ పార్టీ మారే అవకాశాలు అయితే నాకేం కనిపించట్లేదండి.